లక్షల రూపాయలు రావాలి. వాళ్ళు రోజు కష్టపడతారు, రోజు పని చేస్తారు, గవర్నమెంట్ కోసమే చేసేది. మరి గవర్నమెంట్కి సోయిలో ఉందా? కావాల్సిన ధనం ఏదైతే ఉందో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు వేతనాలు ఏజీపీలకు జీపీలకు 2 సంవత్సరాల వేతనాలు బంద్ చేశారు. ఒక కరీంనగర్ బార్కే 60 lakhs రావాలి, ప్లస్ 32 మీరు చేసుకోండి దాని వేతనాలు మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లలో. కాబట్టి మాకు న్యాయవాదులకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలి. ఒక పట్టభద్రులే కాకుండా డాక్టర్ ఎమ్మెల్సీ, అడ్వకేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నారు. అలాగే ఈ 2 ఎమ్మెల్సీలు కూడా నేను తీసుకొస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మొదటి మహిళ ఆడబిడ్డ బయటకు వచ్చింది. మీరందరూ మాకు సహకరించండి. మొదటి ప్రాధాన్యత ఓటు మీ తరఫున కూడా వేయించండి. ఖచ్చితంగా మాట తిప్పము, మడిమ తప్పము, పని చేయడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి అందరూ సహకరించగలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఎవరైతే మన పట్టభద్రులందరూ ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సమస్యని పరిష్కారాన్ని నేను ఇస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్తాను, కావాల్సిన పనులు కూడా వాళ్ళకి నేను సమకూరుస్తాను. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ తరం రేపటికి భావితరం కావాలంటే ఖచ్చితంగా మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలి. ఎవరైతే డబ్బు తీసుకొని వస్తారో వాళ్ళు మీరు గట్టిగా వాళ్ళని కొట్టినట్టుగా డబ్బు ఇస్తే తీసుకోండి, కానీ మొదటి ప్రాధాన్యత నాకు వేయండి. నా పని ఏంటో మీకు నేను చూపిస్తాను. కాబట్టి మీ అందరికీ సభాముఖంగా అడుగుతున్నాను, మీడియా మిత్రులారా, మీరు అందరు ఇంతసేపు ఇక్కడ సమయం వెచ్చించినందుకు మీ అందరి కృతజ్ఞతలు. మెతుకు హేమలత పటేల్ అడ్వకేట్ అని నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని మీ అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే వాళ్ళు ఏం చేయాలి అసలు వచ్చాను. కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తే, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపిస్తే 100% నేను కొన్ని పనులు ఖచ్చితంగా చేసి పెడతాను. చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకనవుతాను, మహిళా సాధికారతను సాధిస్తాను, మహిళా అభ్యున్నతిని కూడా నేను తీసుకొస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా మేనిఫెస్టో వచ్చేసి నేను చేయాలనుకునే పనులు: ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ వృత్తిపై పోరాటం, మహిళా రక్షణ, సంక్షేమం, అభివృద్ధి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, పట్టభద్రుల కోసం జిల్లాల వారీగా ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించడం, యువతని మండలాల వారీగా క్రీడా రంగంలో ప్రోత్సహించడం చేయడం, మహిళా పట్టభద్రుల కోసం కుటీర పరిశ్రమలను స్థాపించడం, ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలపై చట్టసభల్లో పోరాటం చేస్తాను, పట్టభద్రులకు అవసరం ఉన్న చోట ఉన్నత విద్య కోసం కళాశాలలను స్థాపించడం, న్యాయవాదుల సంక్షేమం మరియు సమస్యలపై పోరాటం, బంగారంతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాను, పట్టభద్రులు ఏ రంగంలో టాలెంట్ ఉన్నా నేను వెన్ను తట్టి ప్రోత్సహిస్తాను, ప్రతి పట్టభద్రుడికి జీవంతో పాటు నిత్యం వాళ్ళకి తోడ్పడతాను, మహిళా అభ్యర్థిగా మహిళా సంఘ భవిష్యత్తును నిర్దేశిస్తున్న మీ విలువైన తొలి ప్రాధాన్యత ఓటు మెతుకు హేమలత పటేల్ గారికి వేసి పట్టభద్రుల హక్కులను పరీక్షించండి. చెప్పింది ఇప్పటిదాకా ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ వృత్తి అనేది రాలేదు. 4,000 రూపాయలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తానని చెప్పింది. ఇప్పటి వరకు అమలు కాలేదు. ఉన్న ఎమ్మెల్సీ చూడాల్సిన పని అది. అలాగే ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఒక్క పని కూడా ప్రభుత్వాలు చేయట్లేదు. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వచ్చేసి అన్ని గ్యారంటీలు ఇచ్చుకుంటూ వెళ్ళింది, ఒక్క గ్యారంటీ కూడా సమకూర్చలేదు. అసలు ప్రభుత్వ పాలనకు ప్రాబ్లం అవుతుందా, లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉందా? నోటిఫికేషన్స్ రావడం, లీకేజెస్ కావడం, చాలా మంది ఉద్యోగం కోసం పెళ్లిళ్ళు చేసుకోకుండా యువత అంతా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లీకేజ్ అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో యువత చాలా ప్రలోభాలకి గురై వాళ్ళ తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. కాబట్టి ఏది కూడా అమలు చేయాలి అని ఉంటే ఖచ్చితంగా అమలు చేయించుకునే బాధ్యత మనకుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి 4 మంచి మాటలు చెప్పి మేము డబ్బు ఇస్తాము, మాకు ఓట్లు వేయండి, తర్వాత మేము ఇది చేస్తామని చెప్పిన వాళ్ళు దయచేసి నమ్మకండి. ఇప్పుడు 10 రూపాయలు పెడితే ఇంకో 100 రూపాయలు తీసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మీరందరూ గమనించండి, సరైన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఒక మహిళగా చట్టసభల్లో నేను ఖచ్చితంగా నిలబడతాను, ఎలాంటి ఇది తీసుకోకుండా మన వాళ్ళ కోసం పోరాడతాను. కాబట్టి మీరు అందరూ సరైన నిర్ణయం తీసుకోండి. మహిళలకు కూడా చాలా మందికి చాలా చోట్ల నిరుద్యోగంతో ఉన్నారు. ప్రతి మహిళ కూడా బయటికి రావాలంటే ఉపాధి లేదు, వేతనాలు లేవు.
కాబట్టి ఇవన్నీ కూడా నేను సమస్యలు తీర్చడానికి వచ్చాను కాబట్టి నన్ను ఖచ్చితంగా ఎంచుకోమని మీ అందరి ముఖంగా అడుగుతున్నాను. డాక్టర్స్ ఏదైతే ఉందో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పెట్టడం కాకుండా ఏదైతే డాక్టర్స్ ఉన్నారో ఖచ్చితంగా డాక్టర్స్ ఎమ్మెల్సీ కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రం అంతా డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ లేని మనం లేవు, వాళ్ళు మనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో జూనియర్ పిల్లలు ఎవరైతే ఉంటున్నారో రోజు వాళ్ళకి అక్కడ డ్యూటీస్ ప్రాక్టికల్స్ నడుస్తున్నప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ప్రాబ్లం మహిళలు చాలా ఎక్కువ బాధపడుతున్నారు. ఎంబీబీఎస్ చదవాలంటే ఎన్నో లక్షలు పోసి చదువుతున్నారు, బట్ వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళ బిడ్డని కోల్పోతున్నారు. ర్యాగింగ్ అని, సెక్యూరిటీ లేక చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు నేను తీర్చడానికి ఒక డాక్టర్ ఎమ్మెల్సీని కూడా ఖచ్చితంగా నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే నేను మెతుకు హేమలత పటేల్, అడ్వకేట్, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్స్ వేసి బరిలో ఉన్న మొదటి మహిళ. నేను ఏదైతే ప్రెస్ మీట్ పెడదాం అనుకుని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చానో ఇంతమంది సోదరులు నా కోసం వచ్చారు కాబట్టి మీ అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఒక మహిళకి ఇంత చక్కటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం అందరం ప్రెస్ మీట్ లో ఎందుకు మనం మీట్ అవ్వడం జరిగిందంటే, నేను ఎమ్మెల్సీగా వస్తే ఏం చేస్తాను, ఎందుకు వచ్చాను, ఈ రెండు విషయాలపై మీ అందరికీ చెప్పడానికి ప్రెస్ మీట్ కి రావడం జరిగింది. కాబట్టి మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి. మన ఆడబిడ్డగా బయటకు వచ్చిన మహిళలందరికీ మీరు ఎంకరేజ్ చేయండి. ప్రతి మహిళ బయటికి రావాలి, ప్రతి మహిళ రాజకీయంగా ఎదగాలి, యువత కూడా రాజకీయంగా ఎదగాలి. కాబట్టి నేను రాజకీయంగా రావాలని ఎమ్మెల్సీగా నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరి సహకారం నాకు ఉండాలి. అలాగే ఈరోజు ఏదైతే మన ఎమ్మెల్సీ మేనిఫెస్టో ఉందో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఇక్కడ అందరం ఫ్రెండ్స్ అందరం వచ్చాము, గ్రాడ్యుయేట్స్ అందరము. ఇప్పుడు మనకు బరిలో ఉన్న చాలా మందిలో 56 మంది ఉన్నారు మొత్తము. దాంట్లో 3 మహిళలు ఉన్నారు, 53 మంది మెన్ ఉన్నారు, 3 మెంబర్స్ ఉమెన్స్ ఉన్నారు. కాబట్టి మన రిజర్వేషన్స్ కావచ్చు, మన గవర్నమెంట్ అమలు పరిచే రిజర్వేషన్స్ ఏవైనా కూడా ఎంతసేపు మెన్కి వెళ్ళిపోతుంది, ఉమెన్స్ బయటికి రావట్లేదు. ఏదైతే నేను నామినేషన్స్ వేసిన తర్వాత తెలిసింది నాకు, ఉమెన్ వస్తే సపోర్ట్ ఎలా ఉంటుంది, మెన్కి సపోర్ట్ ఎలా ఉంటుంది, డబ్బు ఇస్తే సపోర్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా విషయాలు నాకు అర్థమయ్యాయి. బరిలో ఉన్న చాలా మంది వేల కోట్లు తీసుకొచ్చి గ్రాడ్యుయేట్స్ కి వేల కోట్లు కురిపిస్తున్నారు. ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తోని ఓట్లని మనం ఇచ్చేసుకుంటే భావితరాలకి చాలా చాలా ఇబ్బంది అవుతుంది. గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఆలోచన చేసి మన ఓటుని వేయాలి. మనము గ్రాడ్యుయేట్స్ అయినాం కాబట్టి మనం ఒక ఆలోచనతోని మనం ఓటుని వినియోగించుకోవాలి. ఎవరైతే మనకు సమర్థవంతంగా పనిచేస్తారో, ఎవరైతే ఖచ్చితంగా మనకు కృషి చేస్తారో, ప్రభుత్వం తరఫున మాట్లాడతారు, మన పట్టభద్రుల కోసం ప్రభుత్వం తరఫున మాట్లాడతారు, వాళ్ళ కోసం మీరు నిలబడండి. ఖచ్చితంగా మీరు మన సమాజంలో కొత్త రాజకీయ మార్పు అనేది మనందరికీ కనిపిస్తుంది. కానీ ఇక్కడ రాజకీయం వచ్చేసరికి కంప్లీట్ డబ్బే ఉంది. అమౌంట్ ఉంటేనే రాజకీయంగా రావాలనే ఒక నినాదం ఉంది ఇక్కడ. గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అసలు ప్రభుత్వం బరిలో ఉన్న అభ్యర్థులకు ఎంత ఫండ్ ఇస్తుంది, వాళ్ళంతా కూడా ఫండ్ని ఎలా చేస్తున్నారు, ఇది చూస్తా ఉంటే నాకు చాలా చాలా బాధాకరంగా ఉంది. మనం ఏదైతే చూసుకుంటే వెనకట తరంలో ఎలక్షన్స్ అంటే ఎక్కడ కూడా ఫండ్ అనేది కురిపించలేదు. ఫండ్ ఇవ్వకుండానే సామాన్యులు అందరూ వచ్చి ఓటు వినియోగించుకొని వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏంటంటే మేము బయటకు వస్తే మాకేమి ఇస్తారు అని అడుగుతున్నారు సోదరి మళ్ళందరూ అలా అలవాటు చేసేసారు. కాబట్టి ఇలాంటి పొల్యూషన్ ని మనం క్లియర్ అప్ చేయాలంటే ఖచ్చితంగా యువత ముందుకు రావాలి, ఆలోచన చేసి తన ఓటుని వినియోగించుకోవాలి. వచ్చే అభ్యర్థి బాగా ఉంటే పొల్యూషన్ అనేది తగ్గుతుంది, కరప్షన్ అనేది తగ్గుతుంది, ప్రభుత్వ ఉద్యోగాలన్నిటి కరెక్ట్గా వస్తాయి, మహిళలకి సాధికారత దక్కుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి యువత అందరు కూడా ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి మొదటి ప్రాధాన్యత ఇవ్వగలరని కోరుకుంటున్నాను.